గత ప్రభుత్వంలో చేసినటువంటి లిక్కర్ స్కామ్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరుగుంటుందని మీ అంచనా? సుమారుగా 35,000 కోట్లండి. 35,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఎంత తెలివైన పని అంటే వాళ్ళ పేరు మీద ఏ సిమ్ము లేదు, ఎవరెవరో పేర్ల మీద తీసుకోవడం, ట్రాన్సాక్షన్ వాళ్ళ పేరు మీద జరిగింది. కేసు పట్టుకుంటే ఎవరిని తీసుకుని ఇప్పుడు ఎవరు తీసుకొస్తే వాళ్ళు తీసుకోవద్దు. వాళ్ళు చాలామంది చచ్చిపోయారు అందులో. ఇప్పుడు గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు అనే దాంట్లో మద్యపానం నిషేధం అని చెప్పి అన్నారు. మద్యపానం నిషేధం అసలు జరిగిందంటారా? మద్యపానాన్ని మీరు నిషేధించేస్తామని అన్నాడు అన్న వ్యక్తి దానికి రివర్స్ చేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్, అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, ఏం జరిగింది అసలు? గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది. అదేంటంటే ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వంకి ఒక లిక్కర్ ఎక్సైజ్ శాఖ ద్వారా ఆ లిక్విడ్ అమ్ముకొని దాని ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని పబ్లిక్కి పనికొచ్చే విధంగా దాన్ని యూటిలైజ్ చేయాలి. కానీ లాస్ట్ ప్రభుత్వం ఏం చేసిందంటే అలాగైతే తక్కువ వస్తుంది అని చెప్పేసి ఒరిజినల్ బ్రాండ్స్ అన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు బెదిరించి ఆపి, కొందరు నాయకులు ఆపి వీళ్ళు సొంత లిక్విడ్ని వీళ్ళు బెవరేజెస్ కంపెనీస్ పెట్టి ఆ బెవరేజెస్ ద్వారా చీపు రకం, నాసి రకం మందుని తయారు చేసి అది పబ్లిక్ అమ్మారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వం ఆదాయం గండిపడుతుంది. ఫస్ట్ వాళ్ళ వ్యక్తిగత అకౌంట్స్లోకి ఎక్కువ అమౌంట్ వెళ్తుంది. ఆ విధంగా సుమారుగా 35,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే అంటే సిట్ ప్రకారంగా కానీ లేకపోతే వీళ్ళ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కానీ అది 3,500 కోట్ల స్కామ్ అని చెప్పేసి అంటున్నారు. అది ఓన్లీ ముడుపులు. 3,500 కోట్ల అన్నది ముడుపులు, కానీ జరిగిన వ్యాపారం మాత్రం 35,000 కోట్లు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత బ్రాండ్స్ని తీసుకొచ్చి చీప్ రేట్లను తీసుకొచ్చి పబ్లిక్ అమ్మడం వల్ల పబ్లిక్ లివర్ పాడైపోయి, కిడ్నీస్ పాడైపోయి, ముఖ్యంగా లివర్స్, కిడ్నీ, హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ జరగడం ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నది. వాళ్ళు అవేమి పట్టించుకోకుండా వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసమే వీళ్ళ అధికారాన్ని ఉపయోగించి ఈ స్కామ్ పెట్టారు. అది బయటపడింది. దాంట్లోని మెయిన్ పాత్రధారులు ఎవరు? ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అనుచరులు, వాళ్ళందరూ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. ముఖ్యంగా ఈరోజు థర్డ్ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఎస్సీబీ కోర్టులో. అందులో చెవిరేజ్ భాస్కర్ రెడ్డి వాళ్ళ తనయుడు, మోహిత్ రెడ్డి, అట్లాగే వెంకటేష్, సునీల్ యాదవ్, ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఛార్జ్షీట్లు వేశారు. వీళ్ళందరూ కూడా ఆ క్రైమ్లో ఉన్నారు. ఏంటంటే చీప్ లిక్కర్ అమ్మిన దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రజలను మోసం చేసి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ ఆదాయాలు పెంచుకోవడం కోసం అది ఎందుకు చేశారంటే ఆ రోజు 2024 ఎలక్షన్లో ఆ డబ్బును పంచి మళ్ళీ అధికారంలో రావడం కోసం వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క లిక్కర్ని, చీప్ లిక్కర్ని పబ్లిక్లో అమ్మి ఆ డబ్బుతోటి కొంత ఎలక్షన్లో పంచిపెట్టడానికి, మిగతా కొంత తీసుకెళ్లి విదేశాల్లో పెట్టుబడి పెట్టారు. ఎలాగంటే అక్కడ మూసిపోయిన కంపెనీలు ఉన్నాయి, ఐరన్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు. ఎక్కడ? జాంబియా, జింబాబ్వే, దుబాయ్, ఇటువంటి ఆఫ్రికన్ కంట్రీస్లోని, అరబ్ కంట్రీస్లోని వెళ్ళి ఇన్వెస్ట్ చేసి ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేశారనమాట. అంటే మన డబ్బులు మనం జనాలు చచ్చిపోయారు ఇక్కడ. వీళ్ళు లిక్కర్ దాయిన ఇప్పుడు జనరల్గా రైతులు ఉంటారు, లేకపోతే రోజు కూలీలు ఉంటారు. మినిమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారు. ఆ కష్టం మర్చిపోవడానికి వాళ్ళు కొంత లిక్విడ్ తాగడం జరుగుతుంది. అదేంటి నాసిరకం ఇచ్చి వాళ్ళని చంపేశాడు లాస్ట్ ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళ టీం. గత ప్రభుత్వంలో చేసినటువంటి లిక్కర్ స్కామ్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరుగుంటుందని మీ అంచనా? ఆంధ్రప్రదేశ్ కాదండి, జనాలకి ఇప్పుడు అది వెలకట్లేము. ఎందుకంటే జనాలు చచ్చిపోతే ప్రాణం మళ్ళీ తీసుకురాలేం కదా. ఇప్పుడు డబ్బు అంటే ఈరోజు పోయిందంటే రేపు సంపాదించుకోగలుగుతాం. సుమారుగా 35,000 కోట్లండి. 35,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని ఆపేసి వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు టెక్నాలజీ నువ్వు పక్కన పెట్టి మనీ ఓన్లీ డైరెక్ట్ డబ్బు ఇస్తేనే లిక్విడ్ ఇచ్చేటట్టు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. రోడ్డు మీద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా వేరే ఫోన్పే అని, ట్రాన్సాక్షన్స్ అని, మనీ ట్రాన్స్ఫర్ అని ఉన్నాయి. అన్ని చిన్న చిన్న వాళ్ళు చేస్తారు. ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్న వాళ్ళకి డైరెక్ట్ డబ్బులు ఇస్తేనే కానీ ఇవ్వనని చెప్పి అది చట్టాన్ని మోసం చేయడం, న్యాయం జరగకుండా చేయడం. ఆ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాట పడారు. ముఖ్యంగా దాన్ని వెలకట్టలేము. అంతంటే అది ఎంత బిజినెస్ అని చెప్పడం. 1,00,000 మంది చచ్చిపోయారు అనుకోండి, ఎలా వెలకట్టగలం? మళ్ళీ తీసుకురాగలమా? మనం తీసుకురాలేం కదా. కష్టపడిన వాళ్ళందరూ లివర్లన్నీ తీసేసుకున్నారు వీళ్ళే. ఆ విధంగా వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి.
చాలామంది వితంతులు అయిపోయారు, వాళ్ళ పిల్లలైతే అనాథలు అయిపోయారు. ఆ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళ లాభాపేక్షతో వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే ముద్దాయిలు ఎవరైతే ఉన్నాయో ఇప్పటి వరకు 48 మందిని ఫైండ్ అవుట్ చేశారు. అందులో 12 మందిని అరెస్ట్ చేశారు, 4 బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇంకా దాంట్లో చాలామంది తవ్వనుకోలతో వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎంత తెలుగుగా చేశారంటే బిజినెస్, వీళ్ళందరూ కూడా ఈ మోహిత్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, లేకపోతే మీ విజయసాయి రెడ్డి కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత తెలివైన పని అంటే వాళ్ళ పేరు మీద ఏ సిమ్ము లేదు, ఎవరెవరో పేర్ల మీద తీసుకోవడం, ట్రాన్సాక్షన్ వాళ్ళ పేరు మీద జరిగింది. కేసు పట్టుకుంటే ఎవరిని తీసుకుని ఇప్పుడు ఎవరు తీసుకొస్తే వాళ్ళు చాలామంది చచ్చిపోయారు అందులో. ఇప్పుడు కేసు నుంచి బయటపడిపోవడానికి అటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి రాష్ట్రానికి రావాల్సిన ఇన్కమ్ని ఏదైతే ఆదాయాన్ని దాన్ని గండి కొట్టి ఆ ఆదాయాన్ని తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఖాతాల్లో వేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాల్లో పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి చెందారు. మా ప్రాణాల మీద వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ విధంగా చేసి ప్రజల ప్రాణాలతో చెలగడ్డారు కాబట్టి వీళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంది, పాత ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన అనుచరులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి రోజుకి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు రోజుకి ఆయన కమిషన్ ఇచ్చారట వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా. ఆ విధంగా ముఖ్యమంత్రి ప్రేరేపించి ప్రజల ప్రాణాలు పోతే పోనీ మనకు అనవసరం, మనం రానున్న ఎలక్షన్లను కూడా మనమే గెలవాలి, 24 ఎలక్షన్లో కూడా. దాన్ని మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పేస్తే వాళ్ళది ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ చీప్ లిక్కర్ని వాళ్ళ సొంత కంపెనీలని తీసుకొచ్చి అది స్పిరిట్ డైరెక్ట్ ఇంకా లివర్లోకి వెళ్ళిపోవడం, లివర్ డ్యామేజ్ అయిపోవడం, ఆ విధంగా ప్రజల యొక్క ప్రాణాలను తీశారు. ముఖ్యంగా రాష్ట్రం తాలూకా పరువును తీసేశారు దేశంలోనే. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. అంతకుముందు స్కామ్ జరిగింది, ఢిల్లీ స్కామ్ జరిగింది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, ఉప మినిస్టర్ సిసోడియాను అరెస్ట్ చేశారు, కవితని తెలంగాణ కవితని ఆవిడని అరెస్ట్ చేశారు. దానికంటే ఇది 1000 రెట్లు ఎక్కువ స్కాము. మరి ఇంత పెద్ద స్కామ్లో ఎందుకు ఇంతమందిని అరెస్ట్ చేయలేదు మీరు? అక్కడ 100 కోట్ల స్కామ్కే మీరు అంతమంది ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఒక పార్లమెంటు సభ్యుల్ని అందరినీ తీసిన వాళ్ళు ఇక్కడ 35 వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే ఓన్లీ లావాదేవీలే 3500 కోట్లు. అటువంటి పెద్ద స్కామ్ని మీరు ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు దీనిపైన త్వరగా చర్య తీసుకోలేదని? చర్య తీసుకున్నారు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఒకటి. ఇప్పుడు గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు అనే దాంట్లో మద్యపానం నిషేధం అని చెప్పి అన్నారు. మద్యపానం నిషేధం అసలు జరిగిందంటారా? ఎక్కడ జరిగిందండి? ఆయన 2019 ఎలక్షన్ ముందే చెప్పాడు, మద్యపానాన్ని మీరు నిషేధించేస్తామని అన్న వ్యక్తి దానికి రివర్స్ చేశాడు. పూర్తిగా మద్యపానం మీద ఇన్కమ్ వచ్చేటట్టు, వాళ్ళకి పర్సనల్గా ఇన్కమ్ వచ్చేటట్టు 35 వేల కోట్ల రూపాయలు అంటే మాట్లాడండి. అంత డబ్బుని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి ఎగెనిస్ట్ చేసి ఒక మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేశాడు ఆయన. ముందు ముఖ్యంగా ప్రజల ప్రాణాలు తీసాడు. ఆ విధంగా ఆ లిక్కర్ స్కామ్ జరిగింది. దీనిలోనే సిబిఐ వారు కానీ, లేకపోతే సిట్ వారు కానీ, ఇంకా ఉన్నతాధికారులు అందరూ కూడా మరింత లోతైన అధ్యయనం చేసి ముఖ్యమంత్రి ఏ రేంజ్లో ఉన్న వ్యక్తి అయినా సరే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మేము చాలామందిని ప్రాణాలు నష్టపోయాం, మా ఆస్తులు పోయాయి, మా యొక్క ఆరోగ్యాలు పోయాయి. ఇటువంటి వ్యక్తులు మాకు పరిపాలన చేయడానికి వస్తానంటే మేము ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయము. కావున ఉన్నతాధికారులను మేము వేడుకునేది ఏంటంటే మరింత లోతుగా విశ్లేషణ చేసి రీసెర్చ్ చేసి ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానమైన నిందితులు ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి అండి, నో డౌట్ అండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీము, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, సునీల్ యాదవ్, ఇంతమంది ఉన్నారు. అందరు 48 మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరి పేర్లు చెప్పలేము అంటే, కానీ 12 మందిని అరెస్ట్ చేస్తారు. కానీ ముఖ్యమైన వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నది ఇంకా బయటికి రాలేదు. కొంతమందిని ముఖ్యమైన చేశారు, అందులో కొంతమంది 4 బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఇంకా 8 మంది జైల్లో ఉన్నారు. మిగతా 48 మందిని కూడా తక్షణమే వాళ్ళపైన ఎక్కువ రీసెర్చ్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టయితే ఈ రాష్ట్రానికి కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కావున ప్రభుత్వం దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకున్నాం. ఆ విధంగా వెళ్ళేట్టయితేనే, ఎందుకంటే ఎలాగ మా ప్రాణాలు పోయాయి చాలామందివి, ఆ ప్రాణాలు ఎలాగ తీసుకురాలేరు. కనీసం వాళ్ళ కుటుంబాలకైనా సరే న్యాయం జరిగే విధంగా, ముఖ్యంగా రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా, రాష్ట్రానికి అభివృద్ధి పదంలో వెళ్ళే విధంగా
మీరు స్టెప్స్ తీసుకుని ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఎవరైతే ఈ స్కామ్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఏ అయితే స్టెప్స్ తీసుకోవాలో అన్ని స్టెప్స్ కూడా మీరు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడతారని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 35,000 కోట్లు వరకు ఇది ట్రాన్సాక్షన్లు జరిగాయి అంటున్నారు. ఎక్కడ కూడా ఈ ఫోన్పే, గూగుల్ పే, మరి ఇలాగ ఇతర ఎలాంటి లావాదేవీలు కూడా ఎక్కడా జరగలేదు. అంటే కేవలం క్యాష్ రూపంలోనే జరిగింది. ఇదంతా ఎక్కడికి వెళ్ళింది అంటారు? వీళ్ళంతా అది ఇప్పుడు ఫోన్పే ద్వారా కానీ వీటి ద్వారా జరిగింది అనుకోండి, అకౌంట్ ఫర్ అయిపోతుందండి. అకౌంట్ ఫర్ అయితే అది తెలిసిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది? ఎవరైతే ఈ టీం ఈ బోగస్ కంపెనీలు పెట్టి మాల్ ప్రాక్టీస్ చేశారో, ఈ దొంగ వ్యాపారాలు చేశారో వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెయిన్ పాత్రధారి, కసిరెడ్డి రెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ముఖ్య పాత్ర వహించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తెలియకుండా ఇటువంటి ఏమి జరగవండి. ఆయన ఆదేశాలు ఇస్తేనే వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడే ఆ ఆఫీసర్లు కూడా కొంతమంది కొన్నారు. వాళ్ళకి మీకు ఐఏఎస్ ర్యాంక్ ఇచ్చేస్తాము, కన్ఫర్డ్ ఐఏఎస్ చేసి మిమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేస్తామని ఆశ చూపించి బెదిరించి, ఫస్ట్ బెదిరించారు, ఆశ చూపించారు, మీరు చేయకపోతే బెదిరించి మిమ్మల్ని చంపేస్తాం అనడం. ఆ విధంగా బెదిరించి అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క వ్యాపారం చేసి వాళ్ళు కడుపులు నింపుకున్నారు, వాళ్ళ పొట్టలు నింపుకున్నారు, వాళ్ళ వ్యాపారాలు పెంచుకున్నారు, ప్రజల ప్రాణాలు తీసేశారు. ఆ విధంగా రాష్ట్రాన్ని పరువు తీసేశారు దేశంలోని. మళ్ళీ ఇది రికవర్ అవ్వాలంటే ఎంత అవుతుంది? ఎప్పుడు ఎంత టైం పడుతుందండి? అనాగరికంగా వెళ్ళిపోతున్నాం మనం. సివిలైజ్డ్ సొసైటీలో ముందుకెళ్తారు ఎవరన్నా? ఇలా గత ప్రభుత్వం మూలంగా వెనక్కి వెళ్ళిపోయాం. కావున దాన్ని అందరూ రికవరీ చేయాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. కావున ఎవరైతే ఈ స్కామ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినట్టయితేనే వాళ్ళు సాక్ష్యాల్ని రూపుమాపుకుంటూ ఉంటారు. లేదంటే వాళ్ళు బయట ఉన్నారనుకోండి, సాక్ష్యాలు మాపేస్తారు, సాక్ష్యం దొరకకుండా చేసేస్తారు. ఇప్పటికే సిమ్లు ఎవరెవరి పేరు మీద తీసుకొని వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇప్పటికీ మన ఆఫీసర్స్ మేధావులు కాబట్టి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలిగారు. లేదంటే అది మాపి అయిపోతే ఇంకేమవుతుంది? నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి ఇంకా అది మర్చిపోతారు అందరూ. కావున మన ఆఫీసర్స్ చాలా కష్టపడ్డారు, మంచి ఇన్ఫర్మేషన్ తీశారు. ఇంకా మరింత లోతుకి వెళ్ళి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తీసి ఎవరైతే ఈ 48 మంది మీ లిస్టులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏదైతే సిట్ పెట్టిందో చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తుంది అనుకుంటున్నారు. మరి దీని మీద 100% చేస్తున్నారు కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆఫీసర్స్ కరెక్ట్ పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. లేకపోతే ఇది ఎప్పుడో మరుగుపడిపోతుంది. వివేకానంద రెడ్డి కేసులాగా అవ్వకుండా అది ఒక వ్యక్తిగత కక్ష తప్పించి ఇది అలా కాదు. ఎక్కువ మంది ప్రాణాలు ఉన్నాయి. ప్రజల తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. సొసైటీ దెబ్బ తగులుతుంది. ఇక్కడ ప్రజల ప్రాణాలు పోయాయి ఇక్కడ. కావున ఇది చాలా సీరియస్ కండిషన్. దేశంలోనే పెద్ద స్కామ్ అండి ఇది. కావున దీనిపైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే మీరు మరింత లోతుకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆ క్రమంలో మా యొక్క లాయర్ల తాలూకా మీకు సహాయం కావాలన్నా కూడా మేము ఎప్పుడు ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చి మేము కూడా మీతో వర్క్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణంలో అంటే ప్రధానంగా ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? సెక్షన్స్ ఏంటి అసలు? జనరల్గా ఇది ఎక్సైజ్ యాక్ట్ ఒకటి, బిఎన్ఎస్ కొత్త సెక్షన్స్ వచ్చాయి. దాంట్లో వస్తుంది. దీంట్లో 420 వస్తుంది, తర్వాత 307 పాత సెక్షన్ ఐపీసీలో అంటే అటెంప్ట్ మర్డర్, తర్వాత 302 పాత ఐపీసీ ప్రకారంగా. ఆ 302 అంటే మర్డర్ అనమాట. అంటే మర్డర్ చేశారు కదా, వాళ్ళు డైరెక్ట్ మర్డర్ చేయకుండా ఇండైరెక్ట్ మందు పెట్టి అవయవాలు చంపేశారు. ఈ ఎవరైతే చనిపోయారో వాళ్ళ తాలూకు అవయవాలు, కళ్ళు కానీ, గుండె కానీ, లేకపోతే లివర్ కానీ, ఇవన్నీ కూడా అవన్నీ తీసుకొని అవి కూడా అమ్మేసుకున్నారు. అది ఇంకా వెలుగులోకి రాలేదు, వస్తుంది నెక్స్ట్ 1 by 1 వస్తుంది. వాళ్ళు కాల్చారా, వాళ్ళు పోస్ట్ మార్టం చేశారా, పోస్ట్ మార్టంలో ఏ అవయవాలు తీశారు, అది ఆ రిపోర్టులు రాలేదు. ఇంకా ఆ రిపోర్టుల వైపు కూడా వెళ్ళినట్టయితే ఇంకా మరింత సమాచారం రావడానికి ఫోరెన్సిక్ అధికారులు సహాయం తీసుకోవాలి మీరు. అలాగే డాక్టర్స్ సహాయం తీసుకున్నట్టయితే అవి కూడా వెలుగులోకి వస్తాయి. అందులో ఎంత స్కామ్ జరిగిందో తెలియదు ఇంతవరకు మాకు. ఎందుకంటే ఇందులోనే 35,000 కోట్లు అంటే అవయవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ అమ్ముకుంటారు కదా. వాళ్ళకి కావాల్సిందే కదా. అంటే ఈ కల్తీ మధ్యలో సుమారు ఎంతమంది వరకు చనిపోవచ్చు అంటారు మీ అంచనా పరంగా? నాకు తెలిసినంత వరకు నెంబర్ నేను చెప్పలేను, కానీ ఎక్కువ మంది చనిపోయారని తెలిసిందే. ఇన్ని నెంబర్ నేను చెప్పలేను, అంటే నా దగ్గర సమాచారం లేదు ప్రస్తుతానికి. కావున కానీ హ్యూజ్ మెంబర్ చనిపోయారు. వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ 100 మంది రోడ్డు మీద పడిపోయారు. అది ఆలోచించాలి మనం. ఇప్పుడు 100 మంది చనిపోయారు అనుకోండి, 100 మంది ఫ్యామిలీ, 100 ఫ్యామిలీలు అంటే ఒక్కొక్క ఫ్యామిలీ 4 వేసుకుని నార్మల్గా అంటే ఒక 400 మంది చనిపోయారు కట్టే అక్కడ. అలాగా ఆ వ్యాపారంతో రానున్న ఎలక్షన్లో మళ్ళీ గెలిచేయాలి. వాళ్ళు కేసులు తప్పి పట్టించుకోవాలి. ఆ పాత కేసులన్నీ కూడా మాఫీ చేసుకోవచ్చు. అధికారం లేకపోతే ఒకటి కేసులు బయటకు వస్తాయి. అందుకని వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి దానికోసం అన్ని స్కామ్లు చేసి ఆ డబ్బులంతా తీసుకెళ్ళి ఎలక్షన్లో డబ్బులు పంచండి. మళ్ళీ డబ్బులు కూడా పంచలేదు, ఆ డబ్బులు వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారు.
వాళ్ళ తాలూకు లిక్విడ్లు అది బీర్లు సారాలు అన్నీ తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేస్తారు. అవి దొంగవే, అవి స్పిరిటే. అవి తాగి ఎంతమంది చనిపోయారు తెలియదు కదా. ఎలక్షన్లోనే ఇప్పుడు 5 కోట్ల మంది ఉన్నారు. ఎలక్షన్లో మీకు అట్లీస్ట్ వెళ్ళలేదని 3 కోట్ల మంది ఓటర్స్ ఉంటారు. 3 కోట్ల మందిని వీళ్ళు ఎంతమందికి ఎక్కడ సప్లై చేసి తెలియదు కదా. ఎలక్షన్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఎంతమందికి ఇచ్చారు? ఒక్కో నియోజకవర్గంలో మినిమం 2 లక్షలు ఉంటాయి ఓట్లు. 2 లక్షలు ఇంటూ 175 ఇంటూ అక్కడ ఎంతమంది చనిపోయారు అది మనం క్యాలిక్యులేట్ చేయలేము. అంత సమాచారం నా దగ్గర లేదు. కానీ ఇన్డెప్త్గా వెళ్ళినట్టయితే ఆ సమాచారం కూడా వస్తుంది. కావున ఇన్డెప్త్గా వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఆ విధంగా వెళ్ళినట్టయితేనే ఎవరైతే చనిపోయారో ఈ లిక్కర్ వల్ల, అలాగే ఈ రాష్ట్రానికి ఎంత పరువు తీశారు దేశంలో. ముందు ముఖ్యంగా అది పరువు రాదు కదా. మళ్ళీ ఒక్కసారి ఇంత స్కామ్ జరిగిన తర్వాత పరువు అది రాదు, తర్వాత ప్రాణాలు తిరిగి రావు. రాష్ట్ర సంపద అంతా ఎక్కడ వీళ్ళు ఖాతాలు వేసుకోవడం ఏంటంటే ప్రజాధనాన్ని తీసుకెళ్ళి వీళ్ళ అకౌంట్లు వేసుకుంటారా? అందుకే మిమ్మల్ని మేము ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నది. ప్రజాప్రతినిధి ఎందుకు ఎన్నుకుంటాం? మాకేమైనా సమస్యలు ఉంటే మీరు తీరుస్తారని మిమ్మల్ని ఎన్నుకుంటాం. మీరు తీసుకెళ్ళి మా డబ్బులు తీసుకెళ్ళి మీరు విదేశాల్లో పెట్టుబడి పెట్టుకొని మీ కంపెనీస్లో డెవలప్ పెట్టుకొని మీరు ట్యాక్స్ కొట్టేసి మీరు చేసిన మర్డర్లు అవన్నీ తీసి ఆ కేసులు పడకుండా ఉండడానికి, జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం కాదు కదా మేము మిమ్మల్ని ఎన్నుకున్నది. వాళ్ళు జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం మేము ఎన్నుకున్నది. మాకేదో న్యాయం చేస్తారు, మాకు అభివృద్ధి చూపిస్తారన్న ఉద్దేశంతో మేము ఓటేస్తే వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్ అని ఒకటి, రౌడీజం పేరు మీద ఒకటి, ఇలా అనేక రకాలు దేవాదాయ ధర్మాదాయ భూములు అయితే అనేక ధ్వంసం చేస్తారండి. అమ్మేసుకున్నారు. ఇతర ప్రైవేట్ వ్యక్తులకి, బిజినెస్ మ్యాన్స్కి, లిక్కర్ కంపెనీలు ఓనర్లకు అమ్మేసుకున్నారు ప్రభుత్వ స్థలాల్ని. ఆ విధంగా అనేకమైన నష్టాన్ని చేకూర్చాడు. ఎక్కువ మందిని ఆంధ్రప్రదేశ్ ఆస్తి అంతా ధ్వంసం చేసి మాకు లో బడ్జెట్ చూపించారు. కావున వీళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.